రాజేష్ ఎక్కడున్నావు? రాజేష్, wanna see you, my baby.
ఆ అమ్మాయి లేచింది. లేచిందా? రే పడుకుందిరా. అరే వీడొకడు కలకి నిజానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. వెళ్ళి మొహం కొడుకునిరా. మాయానా? ఇంకా తను మైకంలోనే ఉందే. కాస్త డాక్టర్ని పిలిపిస్తారా? మీకు తెలియదు కదా మన టీం గురించి. మన దగ్గర అందరూ ఉన్నారు. ఈయన డాక్టర్, పేరు ప్రసాద్. హలో. ఇతను ఏం డాక్టరు, ఏం చేస్తారో నాకు తెలియదా? రే తగ్గరా. ఈయన కంప్యూటర్ ఇంజనీర్ కార్తీక్. నమస్కారం బాసు. ఓ నమస్తే. అవునవును, బాత్రూంలో కెమెరా పెట్టి చూడడంలో పెద్ద ఎక్స్పర్ట్. ఈయనే తమ్ముడు శివ, మన సండే లాయర్. ఆదివారం అయితే చాలు పొద్దున్నే లేచి కోర్టుకి వెళ్ళిపోతాడు. ఇక ఈయనే నట్టు. వీళ్ళు మాత్రమే కాదు, బయట ఇంకా చాలా మంది ఉన్నారు. చిటికేస్తే చాలు సర్ర సర్ర మంది దిగిపోతారు. ఈ జనమంతా మన పాకెట్లో. ఇక ఈయనే విజయరావు. ఈయన మన బాస్ మనిషి. ఇకపై ఈయన చెప్పినట్టుగానే మనందరం నడుచుకోవాలి. ఓకే. డాక్టర్ ప్రసాద్ చెప్పండి. తనకేమైందో కాస్త చూస్తారా? ఓకే. షాక్ లో ఉన్నారు. దెబ్బ తగిలింది కదా, కాన్షియస్ రావడానికి అట్లీస్ట్ 1 hour అయినా అవుతుంది. ఓకే. శివ తీసుకో. కార్తీక్ థ్యాంక్స్ గురు. ప్రసాద్ ఓకే. నట్టు ఎంజాయ్ చెయ్యండి. మా అయ్యగాడా, జీవితంలో మొట్టమొదటిసారి ఇంత డబ్బు సంపాదించాం, ఎంజాయ్ చేయొద్దా? రే 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 తొందరపడకండి. రే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాలు. మాకే 2 కావాలి. సార్ సార్ సార్, నేను ఎక్స్ఎమ్మెల్యే సార్. నేను కూడా సార్. అయ్యో. ఏరా, అసెంబ్లీలో చూసింది చాలదన్నట్టు పదవులు పోగానే సీడీలు అమ్ముకుంటున్నారా? ఇప్పుడు సిటీ మొత్తం బ్రౌజింగ్ సెంటర్లు ప్రారంభించి కుర్రవాళ్లకు సెక్స్ సినిమాలు చూపించి పాడు చేస్తున్నారు. విచారించే పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని బెదిరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని మీకు దండాలు పెడతానుకున్నారా? రాయ్, మీకు 1 వారం టైం ఇస్తున్నాను. సిటీలో ఉన్న మొత్తం బ్రౌజింగ్ సెంటర్లన్నీ మూసేయాలి. నేను మాత్రం చేస్తున్నాను, సిటీలో అందరూ చేస్తున్నారు. ఎవ్వడూ చేయకూడదురా. హలో, ఎస్ కమిన్. రై పంచలు కట్టుకోండిరా. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం సార్. సరే వెళ్ళండి. నెక్స్ట్ వీక్ కూడా పోండయ్యా పోండే. రా రమేష్. హలో సార్. సార్ సార్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఎయిర్పోర్ట్ పక్కన BMW కారు యాక్సిడెంట్ అయింది సార్. డ్రైవర్ స్పాట్ లోనే డెత్ సార్. యాక్సిడెంట్ జరిగింది ఎర్లీ మార్నింగ్ 3 o'clock. వర్షం పడుతుండడం వల్ల ఎవరూ చూడలేదు. కానీ కారులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్టు ఆనవాళ్లు, బ్యాక్ సీట్ లో గాజు ముక్కలు, రక్తపు మార్కులు ఉన్నాయి సార్. కార్ని బాగా చెక్ చేశారా? ఎస్ సార్, చెక్ చేసాం, కానీ ఇంకేమీ దొరకలేదు. వెల్, BMW కార్ అవ్వడం వల్ల ఇందులో బిగ్ షాట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఎస్ సార్. రమేష్, వెంటనే ఒక టీమ్ ను ఫామ్ చేయండి. ఓకే సార్. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీడియాకి తెలియదు. ఓకే సార్. కార్ నెంబర్ తెలుసుకుని ట్రెస్ట్ చేయండి. కేస్ డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా అయితే? కెమెరాకి ఏదో అడ్డం ఉన్నట్టుంది. ఏం పీకుతున్నారా? ఏయ్, ఆ షర్ట్ రిమూవ్ చేయి. సరే అన్నా. ఈ అమ్మాయిని అస్సలు నమ్మకూడదురా బాబు. ఏ, దాన్ని కూడా తీసేయచ్చు కదా. ఏయ్ రండి. కెమెరాని మూసి ఏం చేసి ఉంటుంది?
పోరా పెదో. చిలక చెట్టుడు కొడితే చిన్నదాన పలుకులారిపోతానా. Idiot. ఇక్కడికే వచ్చి టికెట్ బుక్ చేశారు. నిన్న నైటే యూఎస్కి ట్రావెల్ చేసి ఉండాలి. వీళ్ళు నిన్న వెళ్ళారో లేదో ఒకసారి చెక్ చేయగలరా? షూర్ సార్. హలో, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ సిటీ ట్రావెల్స్. ఓ ఓకే సార్, వాళ్ళు నిన్న ట్రావెల్ చెయ్యను లేదు, టికెట్ కూడా క్యాన్సిల్ చేయలేదు. ఓకే, ఈ ప్యాసింజర్స్ గురించి ఇంకేమైనా వివరాలు ఉన్నాయా? ఓ ఉంది, వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్, యుఎస్ సిటిజన్షిప్, సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కాపీ గానీ వీసా కాపీ గానీ ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఇదే వాళ్ళది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే దీని వెనక నోట్ చేసి ఇవ్వండి. మీరు ట్రై చేసి వాళ్ళు దొరకలేదని చెప్పారు కదా, సపోజ్ వాళ్ళు కనుక కాల్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మమ్మీ 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 సాయి సాయి బేబీ వచ్చేసావా? సారీ రా, ఆకలిస్తుందమ్మా. మాయా, ఆ పాప అక్కడికి వెళ్ళింది చూడు. అమ్మ ఇక్కడే ఉందమ్మా, వచ్చేస్తానుండు. తలుపు తెరుచుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నా సాయి, ఈ డోర్ నో, తను వదిలేండి. కట్టి పారేయాలి. ఇంకోసారి తప్పించుకొని వెళ్ళావు. ఏంట్రా ఇది? తప్పించుకోవాలని చూసిందన్నా. అందుకని చిన్న పాపరతను పక్కబో. ఈ పిల్ల పిశాచి చెప్పిన మాట వినడం లేదు. వినకపోతే నువ్వు కూడా ఏంటి మాయా? అవును, ఈయన మొదలు పెట్టాడు. ఏంటమ్మా? మమ్మీని చూడాలి. మమ్మీ దగ్గర వెళ్ళాలంతే కదా, రా. దండి మాట్లాడు. మమ్మీ మమ్మీ, ఈ అంకుల్ నన్ను కొడుతున్నారు. మమ్మీ నాతో మాట్లాడు. మమ్మీ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ అంకుల్స్ అందరూ నన్ను కొడుతున్నారు. నోటికి ప్లాస్టర్ వేశారు. మమ్మీ, రూమ్ నుంచి నన్ను వదలను అంటున్నారు. కాస్త ఓపిగ్గా ఉండు. అమ్మ చెప్తున్నాను కదా. డాడీ వస్తాడు కదా మమ్మీ. ఇంకాసేపట్లో నాన్న వచ్చి మన ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? అంతవరకు గుడ్ గల్లా బుద్ధిగా ఉండాలి. సరేనా? మమ్మీ ఏడవదు మమ్మీ. పాపను తీసుకువెళ్ళి బాక్స్లో పెట్టండి. పదరా, ఇటువంటి పనులు చేయాల్సిన కరం పట్టింది మనకి. ఎదవరా, ఇది ఇక్కడ పెట్టింది. కూర్చో, సరిగా కూర్చో. మేడం, అవన్నీ సెన్సర్ చేయనివి. నువ్వు అసలు మనిషివేనా? రాక్షసుడా! ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూంలో వీడియో పెట్టి తీసావు కదరా, సిగ్గుగా లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరారా?
ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను. You brutal rascal! Where the hell are you coming from? Yes, I'm a brutal rascal. I'm also coming from same hell you coming from. United States of America. ఎస్, నేను అమెరికాలో చదువుకున్నవాణ్ణి, మంచి జాబ్ చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫార్చ్యూన్ 500 కంపెనీ అనే పొగరుతో ఉండేవాణ్ణి. గ్లోబల్ రెసిషన్ వచ్చేంత వరకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ కేమ్ టు ప్లాట్ఫామ్. అప్పుల పాలయ్యాను, అగాధంలో మునిగిపోయాను. ఇల్లు, కారు అన్నీ పోయాయి. ఆ సమయంలో నా చెల్లెలికి నిశ్చితార్థం కూడా పూర్తయింది. నా చేతిలో మిగిలి ఉన్న డబ్బు నిశ్చితార్థానికి అయిపోయింది. నా చెల్లెలి పెళ్లికి 25 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. ఏం చేయాలో తెలియక అమెరికా నడివీధుల్లో అనాథగా నిలబడ్డాను. అప్పుడే ఒకడొచ్చాడు, ఈ అసైన్మెంట్ ఇచ్చాడు. నాకు వేరే దారి లేదు, ఒప్పుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నావో అదే సమస్యలో నేను ఇరుక్కుపోయాను. నువ్వు ఇందాక నాకు గుర్తుందా, అడవి మృగాన్నని? నేనే అడవి మృగాన్నైతే నిన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడిని నేను చంపేసేవాణ్ణా? అదే నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి హత్య. నిన్ను చూడగానే నా చెల్లెలే గుర్తొచ్చింది. అందుకే ఆ మాయని కాల్చేశాను. ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. ఇందులో నుండి నేను తలుచుకున్నా సరే నేను తప్పించుకోలేను, నువ్వు తప్పించుకోలేవు. నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, మనం ఒక వలలో చిక్కుకున్నాం. వీఆర్ ఎ కాట్ ఇన్ ఎ ట్రాప్. నువ్వు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీ పాపను నువ్వు ప్రాణాలతో చూడలేవు. నీకు డబ్బు ముఖ్యమా, నీ పాప ముఖ్యమా? కానీ నా చెల్లి లైఫ్ నాకు ముఖ్యం. తన పెళ్లికి డబ్బు కావాలి. నీకు డబ్బే ముఖ్యం కాదు. నీకు ఇది కాకపోతే ఇల్లు, బంగ్లా, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అని ఎన్నో ఉన్నాయి. అందుకని ప్లీజ్ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, థ్యాంక్స్. డిటా కార్డ్ తీసుకొస్తాను. అన్నా, ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారన్నా. వెళ్ళి కార్పెట్ తీసుకుని రా. అలాగే అన్నా. మీరు వెంటనే టేబుల్ కింద కూర్చోండి. కూర్చోండి. ఇదిగోండి, త్వరగా వేయండి. ఏంటో ఆ రూమ్ తెరుచుంది, ఏంటో చూడు. సరే సార్. ఇక్కడ ఒక షూ చూసాం, ఏమైంది? ఏ షూ గురించి అడుగుతున్నారు? తెలీదు. నాకు తెలియదు సార్. నిజంగా తెలీదా? తెలియదు సార్. ఈ రూమ్ తెరిచే ఉంది. ఎండి దగ్గర కీ ఉందన్నావు. ఎండి వచ్చారా? వచ్చారు సార్. పాప ఎక్కడరా? ఏ పాపను అడుగుతున్నారు సార్? నీకు తెలీదా? అవును సార్. ఏంట్రా తల ఒకటి చెప్తున్నారు? ఆ అమ్మాయిని ఎక్కడరా దాచారు? ఏ అమ్మాయి సార్?
తెలీదు. నేను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎందరో అమ్మాయిల జీవితం నాశనం చేస్తావు. నీలాంటి వాళ్ళు బ్రతికుండకూడదు. నీకిదేరా సరే. మేడం, నా అమెరికా మోహానికి, నా అత్యాశకి నాకు తప్పకుండా శిక్ష పడాలి.